స్తోత్రం స్తోత్రం నాయన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, అందరూ తలలు వచ్చారు. అమ్మాయి కూర్చొని ఇక్కడ లోనా కలిసి మేము పండగ అవసరాలు తీర్చి నాయన పండగ సంతోషంగా ఆనందంగా జరుపుకోవడానికి నీ కృప చూపించినందుకు వందనాలు ప్రభు. వాతావరణాన్ని బట్టి కరెంట్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నాయన మీకే వందనాలు దేవా, గొప్ప దేవుడు తండ్రి. నాయన మేము మందిరంలోకి ఎంతగానో వేదన పడుతున్నాం ప్రభు. నీ చిత్తము పట్ల మా పట్ల ఎలాగున్నదో ప్రభు, నీ చిత్తం అయితే మాకు ఒక స్థలం దయచేయమని అడుగుతున్నాము దేవా. నీ కృపను చూపించి నాయన ఇంత ఘనంగా జరుపుకోవడానికి నువ్వు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. ఇచ్చిన ప్రార్థన కొద్ది ప్రార్థన ఆలకించమని మా త్వరలో రానని యేసుక్రీస్తు నామముపేట బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. వాక్య పట్టణంలోకి వెళదాం. వెళ్లే ముందర ఆయన తెలియని మరియయు యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారి ఏకమై కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినోళ్ళక రహస్యంగా ఆమెను వినాలని ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియా చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భం ధరి వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురనెను. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత, అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి వాక్య పట్టణాన్ని దీవించును గాక. ఆమేన్.
భయపడి ఆయనను పూజిస్తూనే ఉంటాం. ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఆకాశంలో ఉద్భవించింది. లోనికి కూడి వచ్చిన సహోదరి సహోదరులకు జరుగుతుంది అనేటువంటి గొప్ప విషయాలు దైవజనుని నోట మనము చెప్పగా వింటిమి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను కూడా ఒక చిన్న మాట ఈ క్రిస్మస్ సందర్భంలో 42వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటి ఆ మాట అంటే, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు అని. దాంతో ఫైటింగ్ చేయడానికి దిగాడు. చూడండి, మీరు ఎప్పుడైనా మగనకాయలు ఏదైనా కుక్క పడినప్పుడు మీరు కుక్కతో ఫైటింగ్ చేశారా? చేయలేదా? మనం వెళుతూ ఉంటే బాగుంది అనుకోండి, మన గుండె జల్లినట్టుంది. దేవ స్తోత్రం. వాళ్ళు మేము చాలా బండి మీద వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా వేధిస్తూ ఉంటాయి కుక్కలు, ఎంబడిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. వింటున్నారా? నిజంగా చాలా భయం కలుగుతాయి. బాలుడైనదా సింహంతో పోరాడు. ఇది శుభవర్తమానం, ఇది ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం, సువర్తమానం, ఇది శుభవర్తమానం. దేశమేదైనా, భాష ఏదైనా, దేశమేదైనా, భాష ఏదైనా, ఎవరివైనా మతమేదైనా, ఎవరివైనా మతమేదైనా, క్రీస్తు నీ కొరకి జన్మించెను, యేసు నీ కొరకి జన్మించెను. ఇదిగో ప్రజలందరికీ సువర్తమానం, ఇది శుభవర్తమానం, సువర్తమానం, ఇది శుభవర్తమానం. పాపకూపములో ఉన్నవారికై, పాపకూపములో ఉన్నవారికై, ఇది శుభవర్తమానం. క్రీస్తువైన పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? లోక రక్షకుడుగా. కానీ ఏమంటారో తెలుసు, యేసయ్యను దేవునికి
ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలయ్యా, ఆలోచనకర్త నీకే వందనాలయ్యా, సమాధానకర్త నీకే స్తోత్రాలయ్యా, మమ్మల్ని పాలించేవాడా నీకే స్తోత్రాలయ్యా. మా కొరకు రక్తము చిందించి మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన వాడు నీకే స్తోత్రాలయ్యా. ఆమేన్. పారవలసింది అనింగిలో తెప్పింది, ఆమె యొక్క కుమారుణ్ణి కనెను, తన ప్రజసు అనే పేరు పెట్టబడను. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను కనుక ఆయనకి వచ్చాడా? రాలేదు. రాపాక గన్నయ్య రాలేదు. స్వామి గారు ఎవరున్నారండి? ఆడవాళ్ళండి పట్టుకోండి. గంగమ్మ పైనమాల గంగమ్మ పట్టుకోండి. ఏడి రావాలండి అది అలా తిరగాల. తర్వాత గోడ వేణిక వేళ్ళకి ఇలా తీసుకున్నప్పుడు అది తీసి ఉండాల. ఒక ఫోటో తీసిన అమ్మాయి ఉంది ఏలూరి మాతమ్మ గారు ఏదో ఇస్తే అది ఇస్తే బాగుంది. రేపు చప్పలు కొట్టలే. గోడ కన్నమ్మ గారు మీరు అనుకుంటేనే బాగా పాస్టమ్ గారు అండి మీరు కూడా. తర్వాత